ప్రేజలాడండి. కీర్తన 34 అధ్యాయం 19 వచనం. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవాన్ని విడిపించును. మనం బైబిల్లో దానియేలు గ్రంథంలో రాజగు నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమ ఒకటి చేయించి ఆ ప్రతిమ నమస్కరించాలి, నమస్కరింపని వారిని అగ్నిగుండం వేయించాలని ఒక ఆజ్ఞ వెలువడించాడు. శద్రకు మేషకు అబేద్నెగోను రాజుతో అంటున్నారు, రాజా, మా దేవుడికి తప్ప మేము ఎవరికి నమస్కరింపము. వేడిమి గలి అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షించుకైనా సమర్థుడు. రక్షించినా రక్షింపోయినా మేము నీ దేవతలకు నమస్కరింపము, నీ బంగారు ప్రతిమకు మొక్కమన్నారు. అగ్నిగుండంను ఏడింతలు చేయించి వారిని అందులో వేయించడానికి మనుషులు పెట్టారు. అయితే ఆ మనుషులు అగ్నిగుండంలో వేసిన మనుషులే అగ్నిచేత కాల్చబడి చంపబడ్డాడు. అగ్నిగుండంలోకి దేవుడు తన దూతను పంపాడు. శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండం నుండి ప్రభువే రక్షించాడు. నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగోవే దేవుడు నిజమైన దేవుడు అని ఒక శాసనాన్ని చేయించాడు. దానియేలు కూడా సింహాల బోన్లో పడవేసిన దేవుడే సింహాల నోయను మూడించాడు. అపోస్తలుడైన పౌలు కూడా ఎన్నో ఆపదల నుండి దేవుడే కాపాడాడు. మనకు కూడా ఎన్ని సమస్యలు, ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా మనల్ని కూడా కాపాడడానికి దేవుడు సమర్థుడు. ఆయన వైపే చూస్తూ విశ్వాసంతో అడుగులు వేస్తూ ఆయన నామాన్ని గణపరచే బిడ్డలుగా మనం ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.